జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషన్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఒక ట్వీట్ అయితే ఇప్పుడు వైరల్గా మారిపోయింది. ఎంత మెచ్యూరిటీగా వ్యవహరిస్తారో జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్వీట్ని చూసి చెప్పొచ్చు. ఆయన ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారో, ఎంత మెచ్యూరిటీగా వ్యవహరిస్తారో. ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్గా ఎందుకు మారిందో కూడా చెప్తాను. ప్రియమైన ఎన్సీబీఎన్ మామయ్యకు ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విజయం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్కు, అలాగే పురంధేశ్వరి అత్తమ్మకు నా శుభాకాంక్షలు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఈ ట్వీట్ అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ చెప్పారంటే పవన్ కళ్యాణ్ అయితే ఎంత కీలకమో అందరికీ తెలుసు కదా. అలాగే తన బంధువులు అయినటువంటి వీరందరికీ ఇంతవరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాజకీయాల్లోకి రావట్లేదు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చుంటే బాగుండేది కదా అని చెప్పొచ్చు. సో తనకు వ్యక్తిగతంగా కొన్ని కారణాలు ఉంటాయి. ఒక సినీ స్టార్ అయినందువల్ల రాజకీయాల్లోకి రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నాడో అందరూ చూశారు. సో అటువంటి ఇబ్బందులు తాను ఎదుర్కోకూడదు అనుకున్నారో మరి ఇతర కారణాలు తెలియదు. కానీ సో ఆయనైతే రాజకీయాల నుంచి కొంత దూరంగా ఉన్నారు. గతంలో రాజకీయాలకు వచ్చి యాక్సిడెంట్కి గురైనా కూడా దాని తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడైతే ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ కుటుంబంలో చాలామంది యువ హీరోస్ వచ్చి ప్రచారం చేసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే రాలేదు. అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి వచ్చి వైసీపీకి బహిరంగ వైసీపీ అంటే తన ఫ్రెండ్ అని చెప్పి ఆయన కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా రాలేదు. చాలామంది ఆయన విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. అయినా కూడా ఆయన ఆ విమర్శలకు స్పందించలేదు. చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరించారు. ఎక్కడా ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. అదేవిధంగా ఈరోజైతే విజయం సాధించిన తర్వాత తన అత్యంత ఆత్మీయులైనటువంటి తన బంధువులు, అదేవిధంగా కాబోయే ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు వైరల్గా మారిపోయింది. అందరూ కూడా దీన్ని రకరకాల కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని అయితే మెచ్యూరిటీగా మనం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి ఆయన పరిస్థితి. సో ఆయనైతే అందరికీ కూడా ఈ విజయం సాధించినందుకు అయితే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సో శుభాకాంక్షలకు స్వాగతించాల్సినటువంటి పరిస్థితి అనుకుంటాను నేను.